మైండ్లో చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 24-25 చదువుకుంటాం. గ్రంథాలు తెచ్చారా? వయసుకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం తెచ్చుకోవాలి. ఆయన అక్కడి నుండి లేచి తూర్పు ప్రాంతం వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరిని తెలియకుండాలని కోరిక కానీ ఆయన మరుగై ఉండలేకపోయింది. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిన. ఆ స్త్రీ సులోభైన అంశంతో పుట్టిన పోషిస్తున్నారు. ఆ తన కుమార్తె నుండి ఆ దయ్యం వెళ్ళగొట్టుకుని ఆయన వేడుకొనేమో. దేవుడి పరిశుద్ధ వాక్యం గురించినాక మత్తయి సువార్తలో కూడా ఇదే పాఠ్యభాగాన్ని ప్రస్తుతం దేవుడు రాయించాడు. వీటిని మత్తయి, మార్కు, లూకా, యోహాను సినాప్టిక్ గాస్పెల్స్ అని పిలుస్తారు. సినాప్టిక్ గాస్పెల్స్. ఈ నలుగురు కూడా చాలా విషయాన్ని రాసుకుంటూ వచ్చారు. స్వయంగా చూసిన విషయాన్ని రాసుకుంటూ వచ్చారు. మార్కు ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడు. మత్తయి కూడా విషయాన్ని చెబుతూ యేసుక్రీస్తు వారు ఒక స్త్రీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఒక స్త్రీ యొక్క పట్టుదలను పరీక్షిస్తూ ఒక మాట ఆయన తెలియజేశాడు. అంటే నువ్వు కోరినదే నీకు అగునుగాక, నువ్వు కోరినదే నీకు అగునుగాక అన్నాడు. ఈరోజు దేవుడు ఆ మాట మాట్లాడటానికి ఎంత బాగుంటుంది. నువ్వు కోరినదే కలుగుగాక. యువర్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. నీ కోరికలు తీర్చబడతాయి. నువ్వు కోరినదే నీకు కలుగుగాక. మన జీవితంలో కూడా మనం కోరుతున్న ప్రతి కోరిక నెరవేర్చబడుతున్న జీవితానికి ఏమన్నా వేరే ఆశ ఉంటాయి కదా. మనం ఏమనుకుంటే అది అయిపోతాం. దీన్ని అంటారు పట్టిందల్లా బంగారం అంటారు. అది పట్టిందల్లా బంగారం అంటే ఆశీర్వాదం అంటారు. ఆశీర్వాదం దీవెన అంటారు. దీవెన వస్తానే ఉంది. నువ్వు కోరినది కబురుగాక. ఈ యొక్క స్త్రీ పేరు ప్రస్తుతంలో రాయబడ్డా. ఆ పేరు సులోఫెనికియా స్త్రీ. సులోఫెనికియా వంశం. ఈయన గ్రీసు దేశస్తున్నారు. గ్రీసు వంశస్తున్నారు. గ్రీకు సామ్రాజ్యం తెలిసింది. గ్రీకు వంశస్తున్నారు. కనాను జాతి స్త్రీ అర్థం చేసుకోవాలి. సులోఫెనికియా వంశము గ్రీసు దేశస్తున్నారు. కనాను జాతికి సంబంధించిన స్త్రీ. సో ప్రమాణాలు నువ్వు కోరితే నీకు అవును కాక సమాధానంలో వెళ్ళాలని పంపించాడు. నేను చేశాను. ఇక స్త్రీ దేవుడు ఎంతమంది కనిపించాడు. దేవుడు ఎందుకు నన్ను కోరితే జరుగుతుంది అని పంపించాడు ఆ స్త్రీ. చూడండి, దేవుడు ఒక కార్యం మన జీవితంలో జరిగించాలంటే ఆయన మన యొక్క ఆరాధన